మహిళల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసిన రాయుడు దుర్గ రాష్ట్ర బీసీ చైతన్య సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమితులు కావడం శుభ పరిణామమని రాష్ట్ర బీసీ చైతన్య సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యనమదల రవి పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ చైతన్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి శ్రీమతి రాయుడు దుర్గ రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘోపాధ్యక్షుడు యనమదల రవి మాట్లాడుతూ రాయుడు దుర్గ గత కొన్ని సంవత్సరాలుగా బలహీన వర్గాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని, దాన్ని గుర్తించి రాష్ట్ర సంఘం మహిళా కార్యదర్శిగా ఎన్నిక చేయడం శుభపరిణామమన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సాన సతీష్ ప్రోత్సాహం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే రాజు, అనసూరి సతీష్, వెంకీ వెంకటలక్ష్మి, పెంకే గోపి, బొక్క బాలాజీ, పెంకే నాగేశ్వరరావు, బీసీ నాయకుడు శివరామకృష్ణ పాల్గొన్నారు. సన్మాన గ్రహీత రాయుడు దుర్గ మాట్లాడుతూ బీసీల సమస్యలపై పోరాట ఫలితమే ఈ పదవని, భవిష్యత్తులో కూడా బీసీల్లోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్తానని తెలిపారు. ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రభుత్వం పైన ఉందంటే ప్రతి వాళ్ళకి కూడా అక్కడ న్యాయం అంటూ జరగాలి, జరిగేలాగా చూడాలి. కాబట్టి ఈ విషయాన్ని మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ లోన్లు ఇవ్వాల్సిందిగా ఆయన అభ్యర్థిస్తున్నాం. మేము డిమాండ్ చేయట్లా, ఆయన అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే మేము పార్టీలో తిరిగాం. మీరు ఎవరికి ఏ లోన్ చేయించారంటే మాకే లేదు, మేము ఎవరు చేస్తామండి? మాకే ఇక్కడ దిక్కు లేదు లోన్ చేయించుకోవాలంటే. మేము చేయించినా చేయించకపోయినా పార్టీ పదవులు ఉన్నవారు ప్రజల మీద దృష్టి పెట్టండి. అలాగే స్లమ్ ఏరియాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు తీసుకురండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పుడు 12, 13, 14 వార్డులు ఇలా ఏటుమొగ, సంజీవ్ నగరము, సామూర్తి నగరము ప్రతి ఒక్కరు కూడా స్లమ్లో ఉన్నాం. స్లమ్లో ఉన్నామంటే వాళ్ళకి మీరు ఏం ఉపాధి కల్పిస్తున్నారు? ఏంటి స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలి. విస్తరాకులు తయారు చేసే ప్లేట్లు తయారు చేస్తున్నారు, పేపర్ ప్లేట్స్ మిషన్స్ ఇస్తున్నారు. అనేక రకమైన మహిళలకు ఉపయోగపడే పరికరాలను తీసుకొచ్చి మహిళలందరికీ కూడా ఉపాధి అవకాశం కలిగించాలి. రాయుడు దుర్గ గారికి ఈరోజు రాష్ట్ర బీసీ సంఘం తరఫున మరి చిరు సన్మానం చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మరి రాయుడు దుర్గ గారు చురుకైన పాత్ర పోషిస్తూ బీసీలందరినీ కలుపుకొని మరి ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి సతీష్ గారికి కూడా మా చిన్న విన్నపం అండి. మరి పార్టీకి మరి ఎంతో కృషి చేసినటువంటి ఈ రాయుడు దుర్గ గారికి, అలాగే మా పెంకే రాజు గారికి, అలాగే మా పెంకే వెంకటలక్ష్మి గారికి కూడా మరి బీసీలు కోటాలో కూడా వారికి ఉన్నత పదవులు వచ్చేలాగా మరి సతీష్ గారు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.